ఆరాధనా ఆరాధనా ఇది పరలోక ఆరాధనా 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 ఇది పరలోక పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా ఆరాధనా పరలోక ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా ఇది పరలోక ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదములకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. కృపకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ శుభోదయం. గడిచిన కాలమంతా కూడా ప్రభువు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నందులకు తండ్రి దేవునికి, సుతదేవునికి, పవిత్రాత్మ దేవునికి వందనములు సలుపుట మన ధర్మం. రాత్రంతా ఎటువంటి అపాయము వాటిల్లకుండా, ఎటువంటి సాతాను శక్తులకు లొంగకుండా మనలను సురక్షితముగా వేకువజామున లేపి ఆయన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి మరొక రోజు మనకు ఇచ్చి ఉన్నారు. తన యొక్క ప్రేమను ప్రదర్శించి ఉన్నారు. కనుక ఉదయాన్నే వేకువజామున లేచి ప్రభువును స్తుతించడము, మహిమపరచడము మన ధర్మం. ఇదిగో ఈ సమయంలో ఈ రోజుకు కావలసినటువంటి ఆహారము, ఈరోజు ఏ విధంగా మనము ప్రారంభించాలో, ఎటువంటి క్రియలు చేయాలి, దేవుని ప్రేమలో ఎటువంటి మనము ఆ అద్భుత కార్యాలలో నడవాలి, దేవుని ప్రేరణ ఏంటి అని తెలుసుకోవటం మన కర్తవ్యం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కొద్ది క్షణాలు, కొద్ది సమయం ఆరాధనలు మన యొక్క ప్రేమను ప్రభువుకు వ్యక్తపరుద్దాం. ఈరోజు పాల్గొనబోయేటువంటి ఆ దివ్య బలి పూజలు మనకు కావలసినటువంటి పవిత్రాత్మ అనుగ్రహాలను, బలి పూజలో పాల్గొను శక్తిని, విశ్వాసమును దయచేయమని వేడుకుందాం.
ఈ మరి ముఖ్యముగా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని వేడుకుందాం. ఈ కరోనా వ్యాధిని ప్రభువు మానవ మనుగడలోనే పెరికివేయాలని వేడుకుందాం. ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి వారందరూ, వీక్షిస్తున్నటువంటి వారందరినీ ఆ దేవుడు ఆశీర్వదించాలని వేడుకుంటూ ఉన్నాను. మీ యొక్క తలంపులు, మీ యొక్క మొరలు, ఆలోచనలు, విన్నపాలు అన్నీ నెరవేరాలని ఈ ఆరాధనలో వేడుకుంటూ ఉన్నాను. సురక్షితమైనటువంటి ప్రయాణము, మంచి ఆరోగ్యము, మీరు చేస్తున్నటువంటి పనుల్లోనూ ఫలితాన్ని అందించే విధంగా తండ్రి దేవుడు మరి దివ్య మందసంలో ఉన్నటువంటి క్రీస్తునాథుని విన్నవించుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎటువంటి ఆపదలు మనలో వాటిల్లకుండా మంచి ప్రారంభమును మనకు దయచేయమని పెట్టుకుందాం. మనకెదురయ్యేటువంటి కష్టాలను క్రీస్తు విశ్వాసంతో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు జరగబోయేటువంటి క్రీస్తు బలియాగం, క్రీస్తు దివ్యబలి పూజలు పాల్గొన్నటువంటి మనందరినీ కూడా క్రీస్తు ప్రభు పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మనందరినీ కూడా ఈ దివ్యబలి పూజ నడిపిస్తూ ఆ క్రీస్తు దీవెనలు అంతముగా పొందటానికి మనలను తన యొక్క విశ్వాసంలో, తమ ప్రేమలో, తమ యొక్క బాటలో, మార్గంలో నడిపించమని వేడుకుందాం. కరోనా వ్యాధితో బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థించేద్దాం. వారికి త్వరగా విడుదల చేయమని ప్రభువు నేర్పించుడు ఆ పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజించుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్న మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందుకు ప్రవేశపడవక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును. ఈరోజు ఈ దివ్యబలి పూజలో మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహిమపరచాలని తల్లి శ్రీసభ మనల్ని కోరుతూ ఉంది. ప్రార్థనకు ఎంతో గొప్ప శక్తి ఉంది అని ఈరోజు పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రార్థనలో మనం పవిత్రాత్మతో నింపబడి ప్రార్థనను చేసినట్లయితే తప్పకుండా మనం అద్భుతాలు పొందగలుగుతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో మనమందరం కూడా ప్రార్థనలో శక్తిని పొందటానికి ఆ పవిత్రాత్మ అనుగ్రహాలను మనపై కుమ్మరించాలని ఈ దివ్యబలి పూజలో మనమందరం కూడా వేడుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలు మనకి జీవితాల్లో ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనటువంటి సందర్భాలను జ్ఞాపకపరుచుకుంటూ దేవుణ్ణి స్తుతించడానికి, మహిమపరచడానికి మనము మన యొక్క జీవితాల్లో అవకాశం ఇవ్వనందులకు ఈరోజు మనస్తాపడుతూ పశ్చాత్తాపడుతూ ప్రభువా నన్ను మన్నించు ప్రభువా, క్షమించు ప్రభువా అంటూ పాపాన్ని కూడబెడుతున్నాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కగా కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. దయామయుడమైన ఓ సర్వేశ్వర, జ్ఞాన స్నానం ద్వారా మేము క్రీస్తుతో మరణించి ఉత్థానమైతే మేము నిర్వహించు ఈ బలి మాకు నిత్య పాస్కానుభూతిని దయచేయునుగాక. క్రీస్తు ఉత్థానం ద్వారా మేము పొందిన మహానందం మా జీవితం సమృద్ధిగా ఫలింపచేయునుగాక. నీ దివ్యవాకు చేతను, దివ్యాహారం చేతను మేము చలించిన భక్తితో స్థిరముగా ఉందుముగాక. నీతో పవిత్రాత్మను సహా యుగయుగములు జీవించి పరిపాలించి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 22వ వచనం నుండి 34వ వచనం వరకు. ఆ దినములలో జనసమూహంలో వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచింది. ఆ న్యాయమూర్తులు పౌలు, శిలాసులు దుస్తులను చింపివేసి వారిని బెత్తంతో కొట్టవలెనని ఆజ్ఞాపించింది. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరసాలలోనికి నెట్టింది. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించింది. ఆ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాలలో గుహలోపల తోసి వారిని కాళ్ళను 2 కొయ్య దుంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు, శిలాసు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచు ఉండగా తక్కిన ఖైదీలు వారిని విడిచుండేవి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకునేను. అందరి బంధితుల సంఖ్యల్లో బల్లను తెగి కింద పడేను. చెరసాల అధికారి దిగ్గులు వెనుకుని చెరసాల తలుపులన్నీ తెరుచుకొని చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందిరని భావించింది. అందుచే అతడు తన కత్తిని వారి నుండి లాగి తనను తాను చంపుకొనబోయే. అది చూచి పౌలు ఎలుగెత్తి, పోయి నీవు ఏ హాని చేసుకునవలదు, మేమందరం ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అన్నాడు. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపం తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు, శిలాసు పాదముల మీద పడింది. అప్పుడు వారిని బయటకు తీసుకుని వచ్చి అయ్యలాగా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేను అని అడుగగా
నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబము రక్షింపబడును అని చెప్పింది. వారు అతని ఇంట్లోని వారికి ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగివేశాడు. వెంటనే అతని కుటుంబమును జ్ఞానస్నానము పొందిరి. అప్పుడు పౌలు సిలాసును ఇంటి లోపలకు తీసుకుని పోయి వారికి భోజనం పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడాయను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవము ముందుట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను, నీ విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలా శిరము వంచి నీకు వందనములు అర్పింతుము. అందరూ, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించుము. నీ నామమును, నీ ఆజ్ఞలన్నిటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ, ఓ దేవా, నీ బలముతో నన్ను రక్షించితివి. నేను కష్టములో చిక్కుకున్నప్పుడు నీవు నన్ను కాచి కాపాడు. నీ బలముతో నన్ను రక్షించదు. నీవు ప్రమాణము చేసినదల్లా చేసి తీరదు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయదు. అందరూ, ఓ ప్రభు, నీ బలముతో నన్ను రక్షించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన నిమిత్తమై శిలువ మీద వేలాడిన రక్షకుడు సమాధి నుండి తిరిగి లేచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, కానీ ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు పోవచ్చున్నాను. మీలో ఎవడును నీవు ఎక్కడికి పోవచ్చున్నావు అని అడగటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందువలన మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నేను వెళ్ళినచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి లోకమునకు నిరూపించును. పాపముల గురించి ఎందుకన్నా వారు నన్ను విశ్వసించటలేదు. నీతిని గురించి ఎందుకన్నా నేను తండ్రి యొద్దకు పోవచ్చు ఉన్నాను. ఇక మీరు నన్ను చూడరు. తీర్పు గురించి ఎందుకన్నా లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు సువిశేషము పాపము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం.
పౌలు సిలాసులు వారిరువురిని అధికారులు చెరసాలలో వేసి ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. అప్పుడు ఈ ఇరువురు రాత్రి వేళ ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించడం మొదలుపెట్టారు. ప్రియమైన సహోదరి సహోదర, ప్రార్థనతో మనము గొప్పగా అసాధ్యమైనటువంటివి మనము సాధించగలము అని ఈరోజు పౌలు సిలాసులు ఇరువురు నిరూపించారు. ప్రియమైన సహోదరి సహోదర, వారు ఇరువురు బిగ్గరగా ప్రార్థన చేయించు ఉండగా అక్కడ ఒక 5 గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా అక్కడ భూకంపం రావటం, రెండవది పునాదులు కంపించటం, మూడవది ఒక్కసారిగా మూసుకున్నటువంటి తలుపులు తెరవబడటం, నాలుగవది వాళ్ళకున్నటువంటి ఆ సంఖ్యలు, బంధించబడినటువంటి ఆ సంఖ్యలన్నీ కూడా తెంచివేయబడినవి. ఇక 5వది అక్కడ ఉన్నటువంటి అధికారి వారి యొక్క గుండె, వారి యొక్క నిద్రిస్తున్నటువంటి వారు హఠాత్తుగా లేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గుర్తించవలసినటువంటిది, ఎప్పుడైతే విశ్వాసంతో దేవుణ్ణి స్తుతిస్తారో, విశ్వాసంలో ప్రార్థనలో ఉంటారో, అటువంటి వారికి నిజంగా ప్రభువు విముక్తిని దయచేస్తాడు. అందుకోసం ఈరోజు ఈ భక్తి కీర్తనలో కూడా మనం వింటున్నాం, నేను మొరపెట్టగా నీవు నా వేడుకలను ఆలించితివి, నీ శక్తితో నన్ను బలాఢ్యుడు చేసితివి. అంటే భక్తుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభు చెంత వచ్చి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన చేసినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాడు అని మనకు ఈరోజు సువిశేష పట్టణంలో కూడా మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరా, అందుకోసమే ప్రభు అంటున్నాడు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను అంటున్నాడు. ఆయన పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి మీకు సుస్పష్టంగా తెలియజేస్తాడు. ఎందుకు పంపుతున్నాను అంటే, ఇదిగో పాపం అంటే నన్ను విశ్వసించడం లేదు, మీరు నన్ను నమ్మటం లేదు. ఇదిగో ఈరోజు ఇంత భయంకరమైనటువంటి విపత్తుల్లో ఉన్నటువంటి ఈ మానవ జాతి ప్రభువును విశ్వసించడం లేదు. విశ్వసించడం లేనందువల్ల మనమంతా కూడా పాపంలో కూరుకుపోతున్నాము. చివరికి అంతలోనే దానిలోని పతనమైపోతున్నాం. ప్రేమ సహోదరి సహోదర, ప్రభువును విశ్వసించినటువంటి వారు తప్పకుండా ఇదిగో నేను రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి అని ఆ అధికారి ఈ ఇరువురు దగ్గరికి, పౌలు సిలాసుల దగ్గరికి వచ్చినప్పుడు, నీవు ప్రభువును విశ్వసించు. నీవు ప్రభువును విశ్వసించినప్పుడు నీవును, నీ కుటుంబమును, ఇరువురు కూడా సంతోషపడతారు, ఇద్దరు కూడా బాగుపడతారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర, మనము కూడా ప్రభువును విశ్వసించినప్పుడు, ప్రభు యొక్క మాటను ఆలకించినప్పుడు, ఇదిగో ప్రభు యొక్క దీవెనలు అమితముగా పొందుతామని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో, మరి ముఖ్యంగా ఈ కష్టకాలాల్లో ప్రభువును విశ్వసించడం మన ప్రభువును విశ్వసించడం మనలో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ క్రీస్తు ప్రేమను వెలువరుస్తుంది. కాబట్టి ప్రేమ సహోదరి సహోదర, ఈ కష్టాలను, బాధలను అన్నింటినీ కూడా ప్రభువును ఉంచుదాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో దేవుని స్తుతిద్దాం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనలో ఉన్నటువంటి ఆ బాధలు, మనలో ఉన్నటువంటి ఆ కష్టాలు, మనకున్నటువంటి శత్రువులు అందరూ కూడా ప్రభు వశమైపోతారు. అయితే ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, సర్వేశ్వర సదాకాలం.
వారికి సర్వేషన్ నేర్పించిన ద్రాక్ష మాట్లాడే సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యంగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకు మన పవిత్ర శ్రేష్ఠుల ప్రయోజనం కొరకును నీ కర్మ ద్వారా ఇవన్నీ స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమరహస్యంలో నిర్వహణ ఆనందోత్సవాలను కలిగి ఉండినట్లు అనుగ్రహించండి. మాకు నూతన జన్మ వసిన ఈ పరమ పవిత్ర కార్యము మేము తరచుగా నిర్వహించుచు నిత్య ఆనందము పొందడం గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో మీ ఆత్మతోను మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలైన ఈ కాలము నిన్ను ఎక్కువగా స్తుతించి మనపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియార్పణ ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణములు గావించదు. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకుని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకుని కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందంతో పొందుచు నిన్ను స్తుతించుచూ ఉన్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతము నా హోసానా. ప్రభువు నామం వేడు చేసేవాడు ధన్యుడు. మహోన్నతము నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊరుట నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను ప్రసిద్ధపరచాలనుకుంటున్నాము. ఈ విధములు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతాబంధనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై దారవోయబడును.
విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వరకు వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవము ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు శరీరమును పాల్గొనము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు ఉంచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలివాది పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న నీ దాసుడు గురుశ్రీ స్వామియులు అని నీ సేవకులను జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్వామి అతని ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానము అయ్యను మరణించిన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చదివిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపు. దేవుని కన్యతలకు మరియు మాతతోనూ, పుడిత జోజప్ప గారితోనూ, ఆదిరైన నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజించునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనకు ప్రవేశపడక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని ముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యం, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానం భక్తితంగా తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటికి ప్రవేశించుకునే పాల్గొంటాము. నేను అందరికి మాత్రం ఆత్మస్వస్థపడుతుంది.
క్రీస్తు కష్టములు అనుభవించి మృతుల్లో నుండి లేపవలేను. ఈ విధముగా అతడు తన మహిమలో ప్రవేశింపవలేను. హల్లెలూయా. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యం మా ఈ జీవితమందు మాకు సహాయపడి అక్షయమైన జీవితములకు మమ్ము పాత్రను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదా మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. So once again, I wish you very good morning, my dear brothers and sisters in Jesus Christ. Have a great day. Be in the presence of the Lord. May God bless you. Thank you.